చిదుముకార్ల. హై గైస్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. సరిగా ఈ రోజు అయితే మనం చేపల కర్రీని అయితే వండుకుందాం. ఇంకా మీకు చూపిస్తున్న మసాలా దినుసులను అయితే మనం దోరగా వేయించుకోవాలి. ఇవి వెలిగించినాక మట్టి కొండను అయితే పెట్టి కాల్చనివ్వాలి. మసాలా దినుసులు అయితే మరి ఎక్కువగా వేగిపోకుండా అలా అలా తిప్పుతూ ఉండాలి. దోరగా వేయించుకున్న మసాలా దినుసులన్నిటిని అయితే మనం దంచుకోవాలి. తర్వాత రోట్లో అయితే తల్లులపై అల్లం ముక్క వేసుకొని బాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దంచేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే రోట్లో అయితే మనం టమాటా ముక్కల్ని ఉల్లిపాయలను వేసేసి బాగా దంచేసుకోవాలి. దంచుకున్న దాంట్లో కొంచెం జ్యూస్ అయితే వస్తుంది, అదైతే పక్కన తీసుకొని పెట్టుకోవాలి. చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. మండుతున్న పొయ్యి మీద అయితే మనమైతే మట్టి తప్పేలను పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ అయితే పోసేసాక చిన్నగా కోసుకున్న ఉల్లిపాయల ముక్కలను అయితే అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి వీడియో ముందుగా చెప్పినట్లే చిదుముకారల చేపలను అయితే ఈ రోజు తీసుకున్నాం కాబట్టి ఆ కర్రీని అయితే పులుసు చేసుకుందాం. అలా వేగుతున్న ఆనియన్స్ లో అయితే మనం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అది వేస్ట్ కాదు, కచ్చపచ్చగా ఉండేది. ఆ తర్వాత గడ్డుప్పు, కొంచెం పసుపు, తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దంచి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయలను అయితే అందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కూడా బాగా మగ్గడానికి పైన కప్పు పెట్టి అయితే కొంచెం వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నూనె అంతా పైకి తేలాలి. అప్పుడే బాగుంది. గడ్డల పొయ్యి మీద చేస్తుంటే స్మెల్ వస్తుంటే అప్పుడే ఆకలేసి వస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూపించిన చిదుము కారాలను అయితే ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ ప్రాసెస్ చూపించలేదు. వాటిని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక గరిటతో తిప్పకుండా ఇలా చేత్తో అమ్మ చూపించిన విధంగా తిప్పేసుకోవాలి, లేకపోతే అవన్నీ చెదిరిపోతాయి. తిప్పుకున్న చేపలను అయితే ఒకసారి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత చింతపండు రసాన్ని అయితే మనం వేసుకోవాలి. రసాన్ని వేసుకున్నాక కూడా ఒకసారి తిప్పుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గరిటె మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే చెదిరిపోతుంది. కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని అయితే వేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇంత బాగుంటుంది. అసలు ఆ స్మెల్, ఆ పొగలకైతే అమ్మో ఆకలేసేసింది నాకైతే. చేపల కర్రీ మామూలు పొయ్యి కంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియోస్ లో అయితే చాలా వరకు ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకునే వంటకాలు అయితే వస్తాయి. అసలు దంచిపెట్టిన మసాలాలను కూడా పైనుండి వేసేసి తర్వాత కొత్తిమీరను వేసేసి బాగా గార్నిష్ చేసుకుంటే మన చేపల కర్రీ అయితే సూపర్ గా ప్రిపేర్ అయిపోతుంది. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.